రాష్ట్రంలో అప్పులకు సంబంధించి డిబేట్ చర్చలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మీ ప్రభుత్వం ఏమో 8 లక్షల కోట్లు బీఆర్ఎస్ పార్టీ చేసుకుని వెళ్ళిపోయింది అని చెప్తా ఉన్నారు. 8,20,000 కోట్లు సుమారు వాళ్ళు కార్పొరేషన్స్ మీద అప్పు తీసుకురావటం కానివ్వండి, గవర్నమెంట్ తాకట్టు పెట్టి తీసుకురావడం కానీ జరిగింది. అది అందరికి తెలిసిన నగ్న సత్యం. ఆయన ఈ వ్యవస్థని ఫామ్ హౌస్లో నడిపించాలని ప్లాన్ చేశాడు. ఆయన జీవితంలో సెక్రటరియట్కి 3 సార్లు వచ్చాడు. అది 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు సెక్రటరియట్ అనేది లేకుండా ఆయన రాజరిక వ్యవస్థ నడిపించాడు. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. ఆయనకి సెలవు లేదు, విరామం లేదు, అహర్నిశలు కృషి చేస్తాడు. ఎందుకు అంటే గతంలో చేసినటువంటి పాలకుల తప్పుల్ని సరిచేస్తూ మళ్ళీ మనం పాలన చూపించాలి. ఇవాళ మీరు చూడండి, సన్న బియ్యం ఇస్తున్నారు ఫ్రీగా, ప్రతి మనిషికి 6 కేజీలు సుమారు ఎంత ఉంది. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు, 500 రూపాయలు గ్యాస్ ఫ్రీ ఇస్తున్నారు. మహిళలకి 0 వడ్డీ మీద వాళ్ళ పెట్రోల్ బంకులు, బస్సులు, అనేక రకాలైన ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. తర్వాత ఫ్రీ బస్, మహిళలు ఎక్కడి నుంచి తెలంగాణలో ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళినా కూడా రూపాయి బిళ్ళ తీసుకోవడానికి వీల్లేదు. దాని మీద నెలకి ఎంత డబ్బు కడుతున్నారు ప్రభుత్వం అనేది వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి. ఇంతమంది ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా సమూలమైన మార్పు తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రానికి మనం ఏం చేయాలి, రేపు పొద్దున్న ఈ రాష్ట్రం ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అనేది ఆయన యొక్క కృతనిశ్చిత్తం. ఆయన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రి సహచరులు మొత్తం కూడా 1 రూపాయి తీసుకోకుండా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పనులు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. బట్టి విక్రమార్క గారు కూడా నిన్న ప్రెస్ మీట్ అనేది నిర్వహించారు. అంటే కేసీఆర్ గారు సభకి రాకుండా ఉండడానికి ఒక విలేకరు ప్రశ్నించినప్పుడు కూడా ఆయన అగ్రెసివ్ అయ్యారు. అంటే స్థాయి అనేది పుట్టుకతో రాదు అనే విషయాలు. అంటే కేసీఆర్ గారు వ్యవహార శైలి అంటే ఆయన అసెంబ్లీకి రాకుండా లేదా ప్రతిపక్ష హోదా బిహేవ్ చేయకుండా చేస్తూ ఉన్నారు కదా. ఆయన రావాలంటే ఇటు మీ రాహుల్ గాంధీ గారు రావాలని చెప్పి కేటీఆర్ కేసీఆర్ మన హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే హరీష్ రావుకి కేటీఆర్కి గతంలో గ్రామాల్లో పోకిరోళ్ళని ఉండేవాళ్ళు, వాళ్ళకున్న పోలికలు ఉండేవాళ్ళు ఇద్దరికి. వాస్తవాలు మాట్లాడరు, అన్నీ నోరు తెరిస్తే అబద్ధాలే. వాళ్ళు చేసిన పొరపాట్లు, వాళ్ళు దోచుకున్న డబ్బు ప్రజలకు అక్కిస్తారు. ఎంతో టైం పడుతుంది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా కానీ కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళు తిన్నయందుకు ఎక్కిస్తారు. డిజాస్టర్ ప్రాజెక్టు కాళేశ్వరం 1,00,000 కోట్లు పెడితే రూపాయి ఉపయోగం లేదా. ఇంతవరకు మన గవర్నమెంట్ వచ్చాక దాంట్లోంచి 1 లీటర్ నీళ్లు కూడా మనం వాడలే.